పాస్టర్ ప్రవీణ్ కేసులో అయితే మరో బిగ్ ట్విస్ట్ పోలీసులు అయితే కనుక్కున్నారనమాట. ఎందుకంటే దాదాపు 300 సీసీటీవీ ఫుటేజ్లు అయితే పోలీసులు తీసుకున్నారు. ఎందుకంటే ఇది ఒక అనుమానాస్పద మృతి, అలాగే మత కలహాలకు కూడా దారితీస్తుంది అన్నట్లుగా మరి పోలీసులు అయితే దీంట్లో ఫుల్గా స్ట్రిక్ట్గా ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారనమాట. సో దీనికోసం అని చెప్పి దగ్గర దగ్గర 300 సీసీ ఫుటేజ్లు అయితే వాళ్ళు కలెక్ట్ చేసి మొత్తాన్ని కూడా ప్రజెంట్ చేశారనమాట. సో మరి దాంట్లో చూస్తే కనుక షాకింగ్ న్యూస్ అయితే బయటపడింది. ఆయన 2 సార్లు దారిలో మద్యం కొన్నట్లుగా ఆ వీడియో ఫుటేజ్లో అయితే బయటపడింది అనమాట. సో ఆయన అయితే హైదరాబాద్ నుంచి రాజమండ్రి దాకా రోడ్డు ప్రయాణం అయితే ప్లాన్ చేసుకున్నారు. సో మధ్యలో ఒక చోట ఆగి అక్కడ మద్యం అయితే కొనుక్కున్నారు. 600 రూపాయలు విలువ చేసే మద్యాన్ని అయితే ఆయన కొనుక్కున్నారు. సో అది తాగి బండి నడుపుతూ ఆయన దారిలోనే పడిపోయారనమాట. పడిపోతున్నప్పుడు ఆయన చేతికి గాయాలు అవన్నీ కూడా ఉన్నాయి. సో బండి హెడ్లైట్ కూడా అక్కడే పగిలిపోయింది. అంటే దాదాపు అప్పుడు ఆయన ఇంకా విజయవాడ కూడా రాలేదు. ఐ థింక్ కోదాడలోనే ఆయన పడ్డారు అని చెప్పి పోలీసులు అయితే కనుక్కోవడం జరిగిందనమాట. సో మరి అక్కడ నుంచి మళ్ళీ ఎలాగోలా లెగిసి పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకోవడానికి కానీ వెళ్ళారనమాట. సో అక్కడ బంకులో పనిచేసే వాళ్ళు కూడా వాళ్ళు ఆ దెబ్బలను కానీ ఆ హెడ్లైట్ పగలడం కానీ గమనించినట్లు ఆ దగ్గరలో ఉన్న రామవరపాడు ట్రాఫిక్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసినట్టు కూడా చెప్పడం జరిగింది. సో మరి వాళ్ళు కూడా ఆయన పలకరించి ఆయన కాసేపు కూర్చోబెట్టి ఆయన అయితే మధ్యాహ్నం దాకా నిద్రపోయారనమాట. సో మధ్యాహ్నం నుంచి రాత్రి దాదాపు 8 గంటల ప్రాంతం వరకు నిద్రపోయి లెగిసి అయినా కూడా మద్యం మొత్తం దిగకపోవడంతో ఆయన పోలీసులు చెప్తున్నా కూడా వినకుండా అట్లానే బయలుదేరారంట. సో కాసేపు పోలీసులు మాట్లాడుతూ ఆయన టీ కూడా తాగారన్నట్టుగా తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా సీసీ ఫుటేజ్లు మ్యాక్సిమం దొరికినంత వరకు పోలీసులు అయితే తీసుకుని కలెక్ట్ చేసి మీడియాకి అయితే ప్రజెంట్ చేశారనమాట. సో మళ్ళీ అట్లానే ఆ తర్వాత బయలుదేరుతూ మళ్ళీ ఈ రామవరపాడు దాటిన తర్వాత ఎక్కడో మళ్ళీ మద్యం కొనుక్కుని మళ్ళీ 300 రూపాయల మద్యం ఆయన సేవించినట్టుగా. సో ఇంకా దారిలో మనం చూసాం ఏవైతే టోల్ గేట్ దగ్గర వచ్చిన సీసీ ఫుటేజ్లు ఇవన్నీ కూడా మనం చూసామన్నమాట. సో అవన్నీ కూడా దాటుకుని మరి దారిలో ఎక్కడ పడ్డారు ఏంటి ఆ లొకేషన్లో మరి ఏమన్నా చేశారా అని చెప్పి అన్ని కథనాలు అయితే రాశారు. కానీ ఆయన కేవలం 2 సార్లు మద్యం తీసుకుని ఆ మద్యం దిగకముందే మళ్ళీ మద్యం తాగడం వల్లే ఆయన కంట్రోల్ తప్పారు. సో ఆల్రెడీ బండి మీద పడినా కూడా మళ్ళీ ఆయనకి ఎక్కడో చోట ఆగాలని ఎందుకు అనిపించలేదో కానీ మరి 2వ సారి కూడా మద్యం తాగి ఆయన పట్టడం జరిగింది. మరి పోలీసులు కూడా దీంట్లో ఆ క్లియర్ ప్రూఫ్లు అయితే తీసుకొచ్చారనమాట. సో మరి ఇంకా ఆ ముందు ఇంకేమైనా సీసీ ఫుటేజ్లు దొరుకుతాయేమో అయితే చూస్తున్నారు. సో మరి యాజ్ ఆఫ్ నౌ దీంట్లో మరి మత కలహాలు పెట్టడానికి కానీ ఆ మతం వాళ్ళు రెచ్చిపోవడానికి కానీ ఏమీ లేదని చెప్పి పోలీసులు అయితే నిర్ధారించారనమాట. సో మరి అయినా కూడా సోషల్ మీడియాలో ఇంకా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. బయట కూడా చాలామంది రోడ్డెక్కి ఆయన కోసం ధర్నాలు చేస్తూ ఉన్నారు. సో మరి పాస్టర్ ప్రవీణ్ మృతి పట్ల దీంట్లో ఎటువంటి అనుమానాలు లేవు. ఎందుకంటే సీసీ ఫుటేజ్లో ఆయనే స్వయంగా మద్యం తాగినట్టుగా క్లియర్ ఏదైతే మద్యం షాపుల్లోకి వెళ్ళి మద్యం కొనడం కూడా వీడియోలు ఉన్నాయి కాబట్టి సో మరి ఇంకా దీంట్లో పోలీసులు అయితే అనుమానించాల్సిన ఇది ఏమీ లేదు. కానీ మేము చేయాల్సిన ప్రయత్నం మేము చేస్తాము. సో మొత్తం కేసు అయ్యేదాకా స్టడీ చేసి దాన్ని డీకోడ్ చేస్తామని చెప్పి అయితే పోలీసులు చెప్తున్నారు. మరి చూద్దాం ఇది ఎన్ని రోజుల్లో పోలీసులు అయితే సాల్వ్ చేస్తారు. మరి ఎప్పుడు జనం దీని నుంచి డివియేట్ అవుతారు అనేది చూడాలి.